అంశాలతో వార్తల్లో నిలుస్తున్నారు. మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరు సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణంలో కూడా మంచు ఫ్యామిలీ భాగమవుతూ ఉంటుంది. వీటితో పాటు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విషయంలో మోహన్ బాబు ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం రోజు తన విద్యా సంస్థ విద్యార్థులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోహన్ బాబు ధర్నాని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన్ని గృహ నిర్బంధన చేస్తున్నారు. మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేస్తుండడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఉదయమే మోహన్ బాబు తిరుపతిలోని విద్యానికేతన్ కు చేరుకున్నారు. పోలీసులు విద్యానికేతన్ సంస్థని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. కానీ మోహన్ బాబు మాత్రం పోలీసులకు ఎదురు తిరిగైనా సరే ధర్నా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ విద్యా సంస్థలకు రావాల్సిన ఫీజు బకాయిలను చెల్లించాలని ఎన్నిసార్లు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మోహన్ బాబు గతంలో ఓసారి మీడియా సమావేశంలో అన్నారు. ప్రతిసారి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడానికి మేము ఆడుకుంటున్నామా అంటూ మోహన్ బాబు ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యానికేతన్ సంస్థకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడానికి రాజకీయ అంశాలే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుని విమర్శించారు. 5 ఏళ్లలో 16 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇలాగైతే తాము ఎలా సంస్థలు నడిపించాలి? మా ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంచు విష్ణు ఆరోపించారు. తిరుపతిలోని విద్యానికేతన్ సంస్థ వద్ద పోలీసులు మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మోహన్ బాబుని గృహ నిర్బంధం చేయాలని భావిస్తున్న తరుణంలో ఆయన ఎలా ముందడుగు వేస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇది విద్యార్థుల సమస్య. ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారా లేక మోహన్ బాబుతో చర్చలు జరుపుతారా అనేది వేచి చూడాలి. For more details, please like, share and subscribe.